నీళ్లు పారే నేల మీద బంగారు పంటలు పండుతాయని సామెత. కానీ ఇక్కడ నీళ్లే బంగారం. అవును, నదిలో నీళ్లు పారడం చూస్తుంటారు, చేపలు ఈదడం కూడా చూస్తుంటారు కదా. కానీ ఆ నదిలో బంగారం పారుతుంటే ఎట్లా ఉంటుంది? వినడానికి వింతగా ఉన్నా మన దాయాది దేశం పాకిస్తాన్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మన దేశం నుంచి పారే సింధు నది అక్కడి కొందరి పాలిట సిరులు గనిగా మారింది. ఎముకల కొరికే చలిలో ప్రాణాలకు తెగించి నది గర్భంలో బంగారం కోసం జరుగుతున్న ఆ వేట ఏంటి? అసలు నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఈ రోజు డెప్త్ లో చూసేద్దాం. ఇది పాకిస్తాన్ లోని నౌషెహ్రా జహంగీరా ప్రాంతం. ఇక్కడ ప్రవహించే సింధు నది మామూలు నది కాదు, వారి పాలిట కల్పవల్లి. ఎందుకంటే ఈ నీటిలో ఇసుక రేణువులతో పాటు బంగారు రేణువులు కూడా ప్రవహిస్తుంటాయి. అందుకే ఎముకలు కొరికే చలని కూడా లెక్క చేయకుండా జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. చిరిగిన కోట్లు, మురిగి పట్టిన బట్టలు, కాళ్లకు అరిగిపోయిన చెప్పులు చూస్తే వారంతటి పేదరికంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మనం. అయితే అక్కడ వారు వెతుకుతున్నది మాత్రం తులం బంగారం, 1,30,000కు చేరిన విలువైన బంగారం కోసం. రాత్రంతా నదిలో ఇసుకను జల్లెడపట్టి ఆ మెరిసే రేణువులను వెతకడమే వీరి పని. ఇలా చేస్తున్నందుకు వీరికి రోజుకు దక్కేది కేవలం 1,500 పాకిస్తానీ రూపాయలు మాత్రమే. అది మన కరెన్సీలో చూసామనుకోండి, 500 రూపాయలతో సమానం అన్నమాట. ఏదైనా ప్రమాదం జరిగి నదిలో కొట్టుకుపోతే వారిని వెతికే దిక్కు లేదు. పోలీసులు దాడి చేస్తే రక్షించే నాథుడు లేడు. అయినా సరే సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర పనులు మానేసి జనం పెద్ద ఎత్తున ఈ బంగారు వేటలో పడ్డారు. గత 2 ఏళ్లుగా సింధు నదిలో ఈ గోల్డ్ రష్ విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి ఇదో పెద్ద అక్రమ సామ్రాజ్యం. ఇక్కడ మాట్లాడేందుకు ఎవరూ సాహసించరు, ఎందుకంటే ఈ దందా వెనుక పెద్ద పెద్ద తలకాయలున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగే ఈ వ్యవహారంలో లాభాలు కోట్లలో ఉంటే నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. కేవలం మనుషులతోనే కాదు, పంజాబ్ ప్రావిన్స్ నుంచి భారీ ఎక్స్కవేటర్లను నదిలోకి దించుతున్నారు. ఒక్కో యంత్రానికి నెలకు ఏకంగా 18 లక్షల అద్దె చెల్లిస్తున్నారంటే అక్కడ బంగారం ఏ రేంజ్ లో దొరుకుతుందో ఊహించుకోవచ్చు కదా. కానీ ఇది కత్తి మీద సాము లాంటిది. ఒక్కోసారి వారానికి 15 నుంచి 20 లక్షల వరకు నష్టం వస్తుందట. యంత్రాలు నదిలో మునిగిపోతుంటాయి. దానికి తోడు పోలీసుల దాడులు. అయినా సరే ఒక్కసారి బంగారం దొరికితే రాత మారిపోతుందని అప్పులు చేసి మరీ ఈ రొంపిలోకి దిగుతూ ఉన్నారు. అధికారులు ఎంత కట్టడి చేస్తున్నా అక్రమార్కులు మాత్రం రూటు మార్చి దందా కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు సింధు నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? దీనిపై పెషావర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అస్గర్ అలీ గతంలోనే పరిశోధనలు చేసి నివేదిక సమర్పించారు. అసలు ఏం జరుగుతుందంటే, హిమాలయాల్లోని పర్వత ప్రాంతాల్లో ఉండే అగ్నిశిలలు భారీ వర్షాలు, వరదలు, మంచుగడ్డల రాపిడికి అరిగిపోతున్నాయి. అవే నదీ ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి. బంగారం బరువు ఎక్కువ కాబట్టి అది నీటి అడుగున లేదా నది మలుపు తిరిగే చోట ఇసుకలో పేరుకుపోతోంది. ముఖ్యంగా కాబుల్, సింధు నదులు కలిసి అటాక్ ప్రాంతం నిజాంపూర్ మలుపుల దగ్గర 3 మీటర్ల లోతులో బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వేలు చెబుతున్నటువంటి మాట. అందుకే ఈ ప్రాంతాలు ఇప్పుడు అక్రమ మైనింగ్ కి హాట్ స్పాట్స్ గా మారిపోయాయి. ఈ బంగారం సేకరించే పద్ధతి కూడా అంత సులువైందేం కాదు. బంగారపు అన్వేషణకు సంబంధించిన వ్యాపారాలలో ఉన్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారి నుంచి సమాధానం రాదు. ఒకవేళ అధికారులు మఫ్టీలో ఉండి దర్యాప్తు చేస్తున్నారని భావించి వారు ఆ విషయాలేమి మాట్లాడరు కూడా. అయితే ఈ అక్రమ వ్యవహారం అంతా కొందరు పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బంగారం వెలికితీతలో వారికి అయ్యే ఖర్చెంత, దాని ద్వారా ఆదాయం ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ కొంత డబ్బుతో పని మొదలు పెడితే రోజుకు లక్షల్లో సంపాదించొచ్చని మాత్రం స్థానికంగా పనిచేసేవారు చెబుతున్నారు. అయితే ఈ పనిలో చాలా సమస్యలు వస్తున్నాయని కూడా చెబుతున్నారు. నది ఒడ్డున ఉన్న ఇసుకలో బంగారం వెతుకుతున్న అద్దె, కూలీల ఖర్చు భారీగా ఉండడంతో వారానికి 15 నుంచి 20 లక్షల పాకిస్తానీ రూపాయల నష్టం వస్తుందని చెబుతున్నారు. చిన్న యంత్రాలతో పని సాగకపోవడంతో పాకిస్తాన్ ప్రాంతంలోని పంజాబ్ నుంచి పెద్ద ఎక్స్కవేటర్లను తెస్తున్నారు. మనం జేసీబీలని పిలిచే ఈ యంత్రాలు నదిలోకి దిగి నీటి కింది ఉన్న ఇసుకను తోడి పెడుతూ ఉంటాయి. గతంతో పోల్చుకుంటే జేసీబీలను తీసుకొచ్చాక ఆదాయం పెరిగిందని చెబుతున్నారు అక్కడ వారు. అయితే ఎంత ఆదాయం వస్తుందో మాత్రం ఎవరూ బయటకు చెప్పడం లేదు. ఈ పనిలో చాలా సమస్యలు ఉంటాయంటున్నారు స్థానికులు. పని చేస్తున్న సమయంలో పోలీసులు నిత్యం దాడులు చేస్తూ ఉంటారట. అంతేకాదు, ప్రవహించే నదిలో పని చేస్తున్నప్పుడు యంత్రాలు మునిగి కొట్టుకుపోతూ ఉంటాయని చెబుతున్నారు. నష్టం వచ్చినా పెట్టిన పెట్టుబడులు భారీగా ఉండడం వల్ల ఈ పనిని వదులుకోలేకపోతున్నారు. నౌషెహ్రా జిల్లాలో సింధు నది నుంచి అక్రమంగా చేపడుతున్న బంగారం తవ్వకాలను అడ్డుకునేందుకు ఆ జిల్లా అధికారులు, ఖనిజ శాఖ అధికారులు కలిసి చర్యలు చేపడుతున్నారు.
ప్రభుత్వం ఎంతగా కట్టడి చేస్తున్నా ఈ అక్రమ కార్యకలాపాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయే కానీ తగ్గడం లేదని స్థానికులు చెబుతున్నారు. సింధు, కాబుల్ నదుల్లో చాలా కాలంగా పసిడి వేట కొనసాగుతోంది. నౌషెహ్రా, స్వాబి జిల్లాలలో సింధు నదిలో అక్రమంగా బంగారు తవ్వకాలు జరుగుతున్నట్లుగా ఖనిజాల విభాగానికి తెలుసు. అక్కడ బంగారం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయన్న లెక్కలు దీని వద్ద ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. ఈ అక్రమ కార్యకలాపాలను నిరోధించడానికి పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. మనం సింధు నదిగా పిలిచే ఈ నదిని పాకిస్తానీలు అబసిన్ అని పిలుస్తూ ఉంటారు. సాధారణంగా నదుల్లో 3 రకాల శిలలు కొట్టుకొస్తూ ఉంటాయి. అందులో ఒకటి అగ్నిశిల. నది ఎగువన పర్వత ప్రాంతాల్లోని ఈ రకం రాయి హిమానీ నదాలు, భారీ వర్షాలు, వరదలు, భూమి కోత వంటి సహజ కారణాల వల్ల క్రమక్షయానికి గురై అందులో ధాతువులు ప్రవాహంలో కొట్టుకొస్తూ ఉంటాయి. బంగారం వంటి ధాతువులు భార లోహాలుగా పరిగణిస్తారు. అవి ప్రవాహంలో వచ్చి నీటి అడుగుకు చేరుతూ ఉంటాయి. నీటి దిశ మారే చోట, అంటే డ్యాంలు వంటి అడ్డుకట్టలు ఉన్న చోట నదుల సంగమం వద్ద ఇవి పేరుకుపోయే అవకాశం కూడా ఉంటుంది. అటాక్ ప్రాంతంలో కాబూల్, సింధు నదులు కలుస్తాయని, అలాగే నిజాంపూర్ దగ్గర సింధు నది మలుపు ఉండడం వల్ల అక్కడ బంగారం చేరొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. బంగారమే కాకుండా ఇతర భార లోహాలు అక్కడ నీటిలో ఉండడమే ఇక్కడ విశేషం. నిర్మాణ పనుల కోసం కాబూల్, సింధు నదుల నుంచి తీసుకెళ్లే ఇసుక, కంకరలో బంగారం సహా వివిధ లోహ కణాలు ఉంటాయి. వాటిని ఇసుక నుంచి వేరు చేసేందుకు సరైన పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో బంగారం వృధా అవుతూ ఉంటుంది. ఇకపోతే సింధు నదిలో దొరికే బంగారం నాణ్యత ఎలా ఉందన్న విషయం కూడా చూద్దాం. నీటి నుంచి బంగారు రేణువులను వేరు చేయడానికి నది ఒడ్డున పెద్ద బలమైన ఇనుప జల్లెడను ఏర్పాటు చేసి యంత్రాల సాయంతో నదిలోని ఇసుక, మట్టిని అందులో పోసి జల్లెడ పడుతూ ఉంటారు. అలా చేసినప్పుడు పెద్ద రాళ్లన్నీ జల్లెడ ఉండిపోయి చిన్న చిన్న రేణువులు దిగువన పరిచే పరదాలపై చేరుతూ ఉంటాయి. అప్పుడు ఆ పరదాలను పెద్ద ఇనుప పాత్రలలో నీటిని నింపి అందులో వేస్తారు. నీరు నింపిన పాత్రలో వేసిన పరదాల నుంచి సూక్ష్మ ఇసుక రేణువులు వేరైన తరువాత దాన్ని సేకరించి పాదరసం కలుపుతారు. ఆ ప్రక్రియ తర్వాత పాదరసానికి అతుక్కున్న బంగారు రేణువులను అగ్నిలో కరిగించడం ద్వారా అసలు బంగారం బయటకు వస్తుందన్నమాట. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్, అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతాలలో కూడా ఇలా నదీ నీటి నుంచి బంగారం తీస్తూ ఉంటారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంత నదుల్లో పెద్ద మొత్తంలో బంగారం ఉందని, దీనిపై మరిన్ని పరిశోధనలు, వెలికితీతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే అక్రమ మైనింగ్ ను అరికట్టి ప్రభుత్వమే వెలికితీత చేపడితే ఖజానాకు ఆదాయం రావడంతో పాటు స్థానికులకు చట్టబద్ధంగానే ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. కానీ అక్కడి ప్రభుత్వాలకు ఇంతింత కష్టాలు పడే ఆలోచనలు ఎన్నటికీ రావు. తేలికగా సంపన్న దేశాల ముందు భిక్ష పాత్రతో అడుక్కునేందుకు మాత్రం అంతా ముందుంటారు. అందుకే సింధు నది కొందరికి బంగారు గనిగా, మరికొందరికి అంతులేని ఆవేదనగా మారిపోతుంది.